అభివృద్ధి కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో పొందుపరిచినటువంటి రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, గణనీయంగా అంటే గడచిన 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఈ ఏడాది 24-25 అధ్యక్ష చూస్తే గణనీయమైనటువంటి కేటాయింపులతో గణనీయమైనటువంటి మార్పులతో అనేక మార్పులకు మరలా శ్రీకారం చుట్టబోతా ఉంది అధ్యక్ష. గడచిన ప్రభుత్వం మాటలేమో కోటలు దాటేవు అధ్యక్ష, చేతలు మాత్రం బీసీల దగ్గరికి వచ్చేటప్పటికి గడప కూడా దాటే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అట్లాగే తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కసారి చూస్తే అధ్యక్ష, సంక్షేమం నా బీసీలని మాట్లాడేవాడు అధ్యక్ష. ఇక్కడే పాపం సభలో కూర్చొని మాట్లాడేవాడు అధ్యక్ష, అట్లానే బయట వేదికల మీద కూడా మాట్లాడేవాడు అధ్యక్ష. ఒకసారి సంక్షేమానికి వారు పెట్టినటువంటి ఖర్చు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 19 ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 19.15% ఖర్చు పెడితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% మంది బీసీల ఆర్థిక సామాజిక సాంఘిక అవసరాలను తీర్చేదానికి ఆయన ఖర్చు పెట్టినటువంటి శాతం అధ్యక్ష కేవలం 15.80% అధ్యక్ష. ఇది ఆయన పెట్టినటువంటి ఖర్చు అధ్యక్ష. అంటే కేటాయింపులు మాత్రం ఫుల్లు, ఖర్చులు మాత్రం నిల్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల్లో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ కోసం చాలా ఎక్కువ మాట్లాడుతుంటాడు అధ్యక్ష. మొన్న కూడా నేను చూశాను అధ్యక్ష, నేను విద్యోన్నతి ఇచ్చా, ఫీజు రియంబర్స్మెంట్ చేశా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరి నాకు అధ్యక్షులుగా సభాధ్యక్షులుగా ఉన్న డిప్యూటీ స్పీకర్ గారికి ఒక మాట విజ్ఞప్తి చేయాలని అనిపిస్తుంది అధ్యక్ష. పాపం ఆయన్ని అందరూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అధ్యక్ష. మీరైనా కాస్త చొరవ తీసుకొని ఆయన ఎక్కడికో దగ్గర తీసుకొని వెళ్ళాలండి అధ్యక్ష. పాపం ఎందుకంటే ఆయనకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. మీరే చొరవ తీసుకుని డిప్యూటీ స్పీకర్ గారికి ఆయన అలా వదిలేస్తే చాలా ప్రమాదం అధ్యక్ష దయచేసి. ఎందుకంటే ఆయన పాపం మొన్న ప్రెస్ మీట్ కానీ అంతమంది ప్రెస్ మీట్ కానీ చూస్తూ ఉంటే చాలా జాలేస్తూ ఉంది అధ్యక్ష. చాలా చాలా జాలిగా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు గతంలో జరిగిన సంఘటనలు ఏది మనసులో పెట్టుకోకుండా ఆయన యందు మీరు కాస్త చొరవ తీసుకొని ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి అధ్యక్ష. ఆయన గాంధీ గారి సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు అధ్యక్ష. అందుకనే కక్షలతో నేను రాజకీయాలు నా ప్రభుత్వం నడవదు, నేను ఏదైనా ప్రజాస్వామ్యతంగానే నడిపిస్తా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వెళ్తా అని చెప్పినటువంటి పెద్ద ఆయన అధ్యక్ష. పాప ఆయనకి ఏదైనా ఎక్కడికైనా మీరు చెప్తే కాస్త ముఖ్యమంత్రి గారు వింటారు అధ్యక్ష. ఆయన ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్ అధ్యక్ష, ఈ ప్రపంచంలో ఎక్కడైనా చాలా మంచిది ఏదైనా ఉంటే చూస్తే ప్రభుత్వం తరపు నుంచి ఆయనకి అయ్యేటటువంటి మొత్తం ఖర్చుని ముఖ్యమంత్రి గారు భరిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు కాదు అధ్యక్ష. ఏదో కక్షలుగా నేను కక్ష సాధించాలి లేకపోతే ఆయనకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. చాలా మానవతము లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి మెండుగా ఉన్నటువంటి నిండైనటువంటి వ్యక్తి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏంటంటే ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అధ్యక్ష. ఎందుకనంటే 16 లక్షల మందికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని ఈ రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో 8,09,000 మందికి ఇచ్చారు అధ్యక్ష. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, బీసీలు చదువుకుంటే కానీ వాళ్ళకి ఆర్థిక ప్రగతి రాదు అధ్యక్ష. ఈరోజు వాళ్ళకేమి ఎక్కువగా ఆస్తులు ఉండవు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకేమి తాతల నుంచో తండ్రుల నుంచో తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులు ఎవరికో ఒక 5-10% ఉంటుంది, కానీ 90% మందికి పెద్దగా ఆస్తులు ఉంటుంది. చదువే వాళ్ళకి పెద్ద ఆస్తి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో కూడా చెప్పేవాడు అధ్యక్ష, నేను చదువునిస్తున్నా, చదువే పెద్ద ఆస్తి అని. కానీ పోస్ట్ మెట్రిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి గడచిన 5 సంవత్సరాలు